హాయ్ అండి, గుడ్ ఈవినింగ్. నేను మీ సౌభాగ్య ఆంటీ. మీకు నేను మాడుపు కారం ఎలా చేయాలో చూపిస్తాను చూడండి. మాడుపు కారం చేసుకోవాలంటే ఏమేం కావాలి? ఎండుమిరపకాయలు, కొంచెం ఆయిల్ వేసుకొని బాగా కొంచెం వేడి చేసుకుని అదే వేపుకోవాలన్నమాట. ఎండుమిరపకాయలు, ధనియాలు, జీలకర్ర, పచ్చెనపప్పు, మినప్పప్పు అన్నీ కలిపి కొంచెం మెచ్చ చేసుకోవాలి. వీటిని కూడా కరివేపాకు కూడా వేడి చేసుకోవాలి. చిన్నుల్లిపాయలు, తెల్లగడ్డలు అంటారు కదా, ఎల్లిపాయలు, కొంచెం మెంతులు, సాల్ట్, కళ్ళుప్పు, కొంచెం చింతపండు, వాటర్ కొంచెం వేసి అందులో వేసి కొంచెం నానబెట్టుకోవాలన్నమాట. దీన్ని మాడుపు కారం అంటారు మా దగ్గర. కరివేపాకు కారం, కరివేపాకు కొంచెం వేసి ఎక్కువ వేసి చేసుకుంటే కరివేపాకు కారం అనమాట. కొంచెం మాడుపు కారం చాలా బాగుంటుంది. ఇది ఇడ్లీలోకి, దోశల్లోకి, వేడి వేడి రైస్లో కొంచెం మనకి ఎప్పుడన్నా జ్వరం, జలుబు, దగ్గు వచ్చి బాగలేనప్పుడు, నోరు చప్పబడింది అనుకుంటాం కదా, అలాంటప్పుడు ఈ కారం వేసుకొని వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే చాలా టేస్ట్గా ఉంటుంది అనమాట. రండి, ఈ కారం ఇవన్నీ వేసి మిక్సీ పట్టుకోవాలన్నమాట మెత్తగా. వీటిని ఫస్ట్ నేను కొంచెం తులసి ఆకులు కూడా తీసుకున్నాను చూడండి. ఇది యాంటీబయాటిక్లా పనిచేసిద్ది కదా. దీంట్లో కొంచెం తులసి ఆకు కూడా తెచ్చి, మా ఇంట్లో తులసి మొక్క ఉంది, ఆ మొక్క ఆకులు కోసి కొంచెం దీన్ని కూడా ఫ్రై చేశాను అనమాట, వేపాను అనమాట. దీంట్లో ఫస్ట్ ఈ పప్పులు వేసుకుంటే మెత్తగా మెదుగుతాయి అనమాట. ఫస్టే మిరపకాయలు వేయకుండా ధనియాలు, పచ్చెనపప్పు, మినపప్పు అన్నీ వేపి పెట్టుకున్నాం కదా, ఫ్రై చేసుకొని వేయాలి. ఫస్ట్ వేసుకొని జీలకర్ర ఇవన్నీ వేసుకొని ఫస్ట్ మెత్తగా తిప్పుకోవాలి. ఈ మెత్తగా మెదిగాక అప్పుడు మనం చిన్నుల్లిపాయలు వేసుకోవాలి. తడైద్ది కదా, ఇవన్నీ మెత్తగా మెదిగితేనే చిన్నుల్లిపాయలు వేసాక ముద్ద అయిద్ది అనమాట. ఇప్పుడంతా అప్పుడు కరివేపాకు, ఈ తులసాకు, సాల్ట్, ఈ 3 వేసుకొని మన రుచికి సరిపడ మనం ఎంత కావాలంటే అంత ఈ సాల్ట్ వేసుకొని మిక్సీ తిప్పి అప్పుడు ఎండుమిరపకాయలు వేసుకోవాలి. లాస్ట్లో ఎండుమిరపకాయలు వేసుకొని 2-3 సార్లు మిక్సీ తిప్పామనుకోండి, మెత్తగా అయిపోయేటప్పుడు కొంచెం ఈ చింతపండు రెబ్బలు కూడా వేసుకొని తిప్పుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది. తిప్పి చూపిస్తాను రండి మీకు కారం ఎలా వచ్చింది అనేది. ఇందాక మనం మాడుపు కారం రెడీ చేసుకోవడానికి అన్నీ మిక్సీలో తిప్పుకున్నాం కదా, మసాలాలు, ఎండుమిరపకాయలు, ధనియాలు, జీలకర్ర అన్నీ మిక్సీలో వేసి తిప్పాను చూడండి. మాడుపు కారం ఎంత బాగా నీట్గా పొడి పొడిలాడుతూ వచ్చింది. చాలా బాగా వచ్చింది. ఇలా ముద్ద ముద్ద అవ్వకుండా పొడి పొడిలాడుతూ నీట్గా వచ్చింది చూడండి. మరీ మెత్తగా తిప్పుకున్నా అంత టేస్ట్ ఉండదు. దీంట్లో వేసిన పప్పులు తగులుతూ ఉంటే కొంచెం పంటి కింద పడ్డప్పుడల్లా పటపట అంటే చాలా టేస్ట్ ఉంటాయి అన్నమాట. ఇలా కొంచెం రవ్వగా పొలుగ్గా తిప్పుకోవాలి. చూడండి, తడి అయ్యి ముద్ద అవ్వకుండా ఎంత ఫ్రెష్గా పొడి పొడిలాడుతూ వచ్చిందో మాడుపు కారం. దీన్ని ఇడ్లీ, దోశ, వేడి వేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని తింటే చాలా చాలా బాగుంటుంది అన్నమాట. మన పిల్లలు ఎక్కడన్నా చదువుకుంటూ ఉన్నారనుకోండి, వాళ్ళకి చిన్న బాక్స్లో పోసి ఇచ్చామనుకోండి, తయారు చేసి వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు. ఇది ఫ్రెష్గా 1 మంత్ వరకు మనం సీసాలో పోసి పెట్టుకొని వాడుకోవచ్చు అనమాట. చాలా బాగుంటుంది మాడుపు కారం. నా ఛానల్ని అందరినీ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ.